బిడ్డను కోల్పోయిన తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. ఒక్కగానొక్క కొడుకు దేశ రక్షణలో తన ప్రాణాలు అర్పించడంతో శోక సంద్రంలో ఉన్న జవాన్ మురళీ నాయక్ పేరెంట్స్ బాధ ఇంకా ఘోరం. బిడ్డ లేడన్న వార్త తెలిసినప్పటి నుంచి అన్నపానీయాలు ముట్టలేదు. బాగా నీరసించిన వారిని చూసి మంత్రి సవిత చలించారు. బతిమాలి స్వయంగా అన్నం తినిపించారు. జవాన్ వీర మరణం నుంచి తుది వీడ్కోల వరకు వారితోనే ఉంటూ తామున్నామని ఆమె భరోసా ఇచ్చారు. పవన్ కళ్యాణ్ కూడా వారి ఇంటి వద్దకు వచ్చి మురళి తల్లిదండ్రులను ఓదార్చారు. బాధితుడు తండ్రి జవాన్ మురళి గురించి పవన్ కళ్యాణ్ కి చెప్తూ మా బిడ్డ మీకు ఫ్యాన్ అయ్యా అని సోషల్ మీడియాలో అతను పెట్టిన పోస్టులు చూపిస్తూ వీర జవాన్ మురళి పార్థివ దేహం దగ్గర నాన్న నీకోసం పవన్ కళ్యాణ్ వచ్చాడు, లేరా మురళి లేచి చూడు అంటూ బోరున విలిపించాడు. అది చూసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చలించిపోయి వారిని ఓదారుస్తూ ఏడుస్తున్న దృశ్యం చూసి అక్కడున్న వారందరూ కళ్ళ వెంట నీరు కారిపోయాయి. ఆ తర్వాత వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి వ్యక్తిగతంగా 25 లక్షలు ఇస్తున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించారు. రైల్వే ఉద్యోగం వచ్చినా మురళీ నాయక్ వెళ్లలేదు. దేశ సేవ చేస్తానని ఆర్మీలో జాయిన్ అయ్యారు. కానీ 23 ఏళ్ల చిన్న వయసులో చనిపోవటం బాధాకరం. మురళీ నాయక్ వీర మరణానికి పాకిస్తానే కారణమని పేర్కొన్నారు. అటు ప్రభుత్వం 50 లక్షలు, 5 ఎకరాల వ్యవసాయ భూమి, 300 గజాల ఇంటి స్థలం ప్రకటించింది.